సరే, అమరావతిపై లొల్లి ఆగట్లేదు. అమరావతి చుట్టూ ఎందుకు ఈ రాజకీయాలు సార్? సార్ ఒకసారి చంద్రబాబు నాయుడు బయట చూద్దాం సార్. వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నా మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. వాళ్ళని ఏమనాలి అంటే చంద్రబాబు నాయుడు నేను అందరు చూశాను, అది 1000 మంది సైకోలు ఉన్నా ఆపలేరు అని. అంటే దీంట్లో ఏంటి అంటే అమరావతి విషయంలో అటు టీడీపీ ఇటు వైసీపీ వ్యూహాల్లో ఒక లోపం ఉంది. రెండిట్లో వైసీపీ వ్యూహంలో లోపం ఏంటి అంటే అమరావతి పైన అసలు రాజధాని అనే అంశం పైన ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం జగన్ వ్యూహంలో లోపం. మొదలేమో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి సమర్థించాడు, ఈ భూములు సరిపోవన్నాడు, అమరావతిలోనే రాజధాని పెట్టడానికి మేము వ్యతిరేకం కాదన్నాడు, మా నాయకుడు అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు, మా పార్టీ ఆఫీసు పెట్టుకున్నాం, చంద్రబాబు నాయుడే ఇల్లు కట్టలేదు, ఇన్ని రకాలుగా మాట్లాడాడు 2019 ఎలక్షన్స్కి ముందు. 2019 ఎలక్షన్స్ అయినాక 3 రథాలు మొదలుపెట్టారు. పోనీ అదన్నా ఒక్కలికి తెచ్చారా? సో ఈ ఉగాదికి విశాఖకి వస్తా, అది దసరాకు విశాఖకి వస్తా, మళ్ళీ ఉగాదికి విశాఖకి వస్తా, ఇలా విశాఖకు వస్తున్నా అని ఎన్నిసార్లు చెప్పారు? ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్లో చెప్పాడు, అందరి మీటింగ్ చెప్పాడు. పోయిందా విశాఖకు? మరి విశాఖకు కూడా పోలే అని ఆ 3 రాజధానులు కూడా అమలు చేయించడంలో చేత కాలేదు. పోనీ అది అయిపోయింది, ప్రజలు ఎన్నికల్లో తీర్పు చెప్పారు, 3 రాజధానులు తిరస్కరించారు, 3 ప్రాంతాల్లో తిరస్కరించారు, హుందాగా బయటికి రావచ్చు. ఏంటి మీకు నరేంద్ర మోడీ ఎక్స్పీరియన్స్ నేను చాలాసార్లు చెప్తుంటాడు, వ్యవసాయ చట్టాల పైన ఏడాది పాటు తీవ్రమైన వ్యతిరేకత, పెద్ద పోరాటం జరిగింది. మోడీ ప్రభుత్వం భయంకరమైన నిర్బంధాన్ని విధించింది. ఆఖరికి వాళ్ళను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చారు. రైతు నాయకుల ఇళ్ల పైన సిబిఐ ఈడీలను ఐటీ శాఖలు పంపించారు. ఆఖరికి ఇంత నిర్బంధం చేసి 1 year తర్వాత మోడీకి అర్థమైంది ఇది రాజకీయంగా తమకు నష్టం కలిగిస్తోంది, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, వెంటనే బయటికి వచ్చి నన్ను క్షమించండి రైతులారా, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను, సో నేను వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. ఆ తర్వాత మీరు ఎక్కడన్నా వ్యవసాయ చట్టం చర్చ జరిగిందా? ప్రతిపక్షాలు దాన్ని ఆయుధంగా ఉపయోగించుకోగలిగారా? కంప్లీట్లీ మోడీ అంత యూటర్న్ తీసుకున్న మోడీ అల్టిమేట్గా ఓటమి అది, కానీ దాన్ని గెలుపుగా మార్చుకున్నాడు కదా. ఆ తెలివితేటలు ఉండాలి. ఒక డిసడ్వాంటేజ్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు. అడ్వాంటేజ్గా మార్చుకున్న మోడీ ఉదాహరణ అందుకే చెప్పాను. సో ఇక్కడ ఏం చేయాల్సి ఉండే జగన్ అంటే, ఎస్ నేను వికేంద్రీకృత అభివృద్ధి అనుకున్నాను, 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలి కనుక 3 చోట్ల 3 రకాల రాజధానులు పెడదాం అనుకున్నాను. నేనేం అమరావతిలో కూడా వదిలేయలేదు, లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతానన్నాను. విశాఖలో డెవలప్డ్ సిటీ కనుక నేను దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకున్నాను. శ్రీబాగ్ ఒప్పందం కర్నూలు హైకోర్టు పెడతాను అనుకున్నాను. నేను ఒక సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఈ ప్రణాళికను రాష్ట్ర ప్రజల కన్విన్స్ కాలేదు, వాళ్ళు నేను కన్విన్స్ చేయలేకపోయాను. సో లెట్ us స్టార్ట్ ఎ ఫ్రెష్ హిస్టరీ. నేను ఆనాడు అమరావతికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమర్థించాను, ముఖ్యమంత్రిగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే పెడతానన్నాను. ఇప్పుడు ప్రజలు కన్విన్స్ కాలేదు కనుక ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు ప్రజలకు తలవంచాల్సిందే ఎవరైనా అందువల్ల ప్రజాభిప్రాయాన్ని అంగీకరిస్తున్నాను. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి ఇక అమరావతిలో రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు, అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎందుకంత ఇన్ఫ్లేట్ చేశారు, అమరావతిని పేద ప్రజలకు అవకాశం ఉండదా, ఇవన్నీ రైజ్ చేస్తే రిలవెంట్ అయ్యేది. కానీ ఆ రకమైన మైండ్ సెట్ జగన్ది కాదు. జగన్ది కాక మళ్ళీ 3 రాజధానులు అంటే ప్రజలు తిరస్కరిస్తారు కనుక విశాఖకు పోలేక అమరావతికి రాలేక ఒక సందిగ్ధావస్థ నుంచి మావిగన్ అన్నాడు. ఇక మావిగన్ అంటే ఇక దాని నుంచి మళ్ళీ మొదలైంది. సో మావిగన్ ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి ఎక్కడ ఉంది? అక్కడే ఉంది కదా. ఇప్పుడు 29 గ్రామాలు కూడా మావిగన్లోనే ఉన్నాయి, వేరే ఎక్కడో లేవు అవి. సో మరి ఆ పోనీ మావిగన్ అంటే ఏంటిది? మచిలీపట్నంలో అసెంబ్లీ పెట్టి, విజయవాడలో సెక్రటరియట్ పెట్టి, గుంటూరులో హైకోర్టు పెడతావా? లేదా మచిలీపట్నంలో అసెంబ్లీ పెట్టి హైకోర్టు గుంటూరులో పెడతారా? లేదా హైకోర్టు సెక్రటరియట్ గుంటూరులో పెట్టి సీఎం ఆఫీస్ మచిలీపట్నంలో పెడతారా?
అంటే సెక్రటరియట్ నుంచి సీఎం ఆఫీస్ రావాలంటే రోజు గుంటూరు నుంచి మచిలీపట్నం వస్తారా? అసలు వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ? నాకు అర్థం కాని అంశం. మావిగన్ ఇది రీజన్, నాట్ ఎ సిటీ. ఇప్పుడు అప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు అన్నది కరెక్ట్. అది సిఆర్డిఏలో భాగమే కదా మావిగన్, క్యాపిటల్ రీజనే కదా. సో అది మీకు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ లేదా? అలాగే ఏదైనా అమరావతిలోనే ఉంటుంది. కానీ దీని అమరావతి ఒక్కదాన్నే కాదు. చంద్రబాబు నాయుడు అమరావతి ఒక్క 29 గ్రామాలే డెవలప్ చేస్తా అంటున్నాడు. నేను ఈ మొత్తం కారిడార్ని డెవలప్ చేస్తా మావిగన్ అని అయిపోయేది. నేను అమరావతిలో ఉంటాను, నేను ముఖ్యమంత్రి అయినా మళ్ళీ అమరావతి నుంచే పాలన జరుగుతుంది. కానీ అమరావతి 29 గ్రామాలకే చంద్రబాబు అభివృద్ధి అన్నాడు. సో మేము మొత్తం మావిగన్ రీజన్ని అభివృద్ధి చేస్తాను అని సిఆర్డిఏ కాదు మావిగన్ గా మారుస్తాను అని ఉంటే గౌరవం ఉండేది. ఇవేవి అనకుండా అటు విశాఖకు పోలేక అమరావతికి రాలేక అమరావతి మధ్యలో మావిగన్లో ఉండే వరకు ఈ అంత గందరగోళమైంది. సో జగన్ లాస్ట్ బిగ్ ఆపర్చునిటీ ఈ టైంలో. ఒక మీకు ఎలా అయితే నరేంద్ర మోడీ తన పైన వ్యవసాయ చట్టాలనే ఆయుధాలతో రైతుల భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలు కాలుస్తుంటే చాలా సింపుల్గా తప్పించుకున్నాడు మోడీ. సింపుల్గా ఒక్క హామ్ తగ్గించుకున్నా లేకుండా, ఎస్ నేను క్షమాపణ చెప్తున్నాను, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను. ఆ వినయం అనేది నార్మల్గా నరేంద్ర మోడీ అందరికీ తెలుసు ఎంత డామినేటింగ్ లీడర్. బట్ ఈ అండర్స్టూడ్ డెమోక్రటీస్ యొక్క ప్రిన్సిపల్స్. డెమోక్రసీలో ఒక పొలిటికల్ పార్టీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, రిజిడిటీ ఉండకూడదు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ చూపాడు. ఇవాళ ఒక పెద్ద ఆయుధం ప్రతిపక్షాలు లేకుండా పోయింది. సో జగన్ కనుక అదే ఫ్లెక్సిబిలిటీ చూపుంటే జగన్ రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధమే పోయేది. సో ఇప్పుడు ఆయనే మావిగన్ అని పెట్టి ఆయుధాలు ఇచ్చాడు. ఇచ్చినాక టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? కానీ టీడీపీ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం కూడా ఉంది ఇక్కడ. సో ఆ వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే ఇది జగన్ సెంట్రిక్గా నడుపుతున్నారు. సో నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ పత్రికలో పేజ్ 1లో వచ్చింది, 1000 మంది జగన్లో వచ్చినా ఆపలేరు. అంటే మీరు అమరావతి ఎవరి కొరకు చేస్తున్నారు? అమరావతి చట్టం ప్రజల కొరకు కాదు, జగన్ కోసం చేస్తున్నారు. అప్పుడు 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి ప్రశ్న ఏంటంటే మీరు అమరావతి చట్టం చేస్తే ఇక జగన్ వస్తే మార్చలేడు అంటున్నారు. దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్. రాజ్యాంగం తెలిసిన ఎవరికైనా, చట్టం తెలిసిన ఎవరికైనా, ఎవరు నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ ఏంటి? చట్టం ఎవరైనా మార్చుకోవచ్చు కదా. పార్లమెంట్లో ఇప్పుడు సవరణ చేసినట్టు మళ్ళీ సవరణ చేయొచ్చు. ఇది కామన్ సెన్స్ కదా. అయితే ఆంధ్రప్రదేశ్లో కామన్ సెన్స్కు సోర్స్ లేదు. టీడీపీ సెన్స్ అని ఉండాలి, వైసీపీ సెన్స్ అని ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కామన్ సెన్స్ ఉంటే బూతులు తిరుగుతారు. నీ కామన్ సెన్స్ ఉంటే అదలా కొడక, నీకు ఉండాల్సింది మా సెన్స్ అంటారు టీడీపీ వాళ్ళు. సో వైసీపీ వాళ్ళు మా సెన్సే ఉండాలంటారు. కామన్ సెన్స్కు ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదు. అక్కడ టీడీపీ సెన్స్ ఉండాలి, వైసీపీ సెన్స్ ఉండాలి. సో కామన్ సెన్స్తో చెప్పేది ఏంటి? ఒక చట్టాన్ని ఒక్కసారి కాదు 100 సార్లు సవరించవచ్చు. రాజ్యాంగాన్ని సవరించలేదా? సో ఈ క్వశ్చన్ ఒకటి వస్తుంది, జగన్ సెంట్రిక్గా చేస్తానా అంటే. రెండోది ఏమొస్తుంది క్వశ్చను, అయ్యా మరి జగన్ రాడని మీరే చెప్తున్నారు కదా, జగన్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదంటున్నాడు కదా లోకేష్. అసలు జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ అధికారంలోకి రాలేడు. జగన్ చేసిన విధ్వంసం ప్రజలకు అర్థమైంది అంటున్నారు కదా. మరి జగన్ రానప్పుడు జగన్ వస్తాడేమో అని అమరావతి చట్టం చేయడం ఎందుకు? అర్థం లేని లాజిక్ కదా. అంటే అమరావతి చట్టం చేయడం ద్వారా జగన్ వచ్చే అవకాశం ఉంది అని టీడీపీ చెప్తుంది కదా. అంటే మీరు ఎందుకు చట్టం చేస్తున్నారు? 1000 మంది జగన్లో వచ్చినా చట్టం ఆపలేరు అంటే జగన్ భయంతోనే కదా చట్టం చేసేది. మరి మీరే జగన్ రాడు, జగన్ వచ్చే ప్రసక్తే లేదంటూ, జగన్ అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మళ్ళీ జగన్ వస్తాడేమని చట్టం చేసిన ఏం కాంట్రాడిక్టరీ కదా. దానికన్నా గనక చంద్రబాబు నాయుడు ఎస్ జగన్ రాడు, కానీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించాలి, పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించాలి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి విశ్వాసం కల్పించాలి. జగన్ వచ్చాక మీకు వరల్డ్ బ్యాంక్ నిలగొట్టాడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిలగొట్టాడు. ఇప్పుడు మేము మళ్ళీ వాళ్ళ దగ్గరికి నిధుల కొరకు వెళ్తే వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం మారితే మారిపోతుంది కదా అంటున్నారు. అందువల్ల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో విశ్వాసం కల్పించడానికి, పెట్టుబడుల్లో విశ్వాసం కల్పించడానికి, పెట్టుబడులు మేము చట్టం చేస్తున్నాం అని ఉంటే అసలు ఈ డిబేట్ మొత్తం ఇంకో రకంగా ఉండేది. కానీ టీడీపీ ఏం చేసింది? ఈ డిబేట్ను జగన్ సెంట్రిక్గా మార్చింది. జగన్ సెంట్రిక్గా మార్చినప్పుడు జగన్ ఎందుకు ఊరుకుంటాడు? ఈ ప్లేయింగ్ ద గేమ్.
మీరు మ్యాచ్లో జగన్ను దూరం చేసుకుంటే టీడీపీకి మ్యాచ్లో పోటీ ఉండదు. చంద్రబాబు నాయుడు వ్యూహం ఎంత తప్పుగా ఉందంటే జగన్ను మ్యాచ్లో పెట్టి కబడ్డీ ఆడుతున్నాడు. తెలివైన వారు ఏం చేయాలి, ఆ మ్యాచ్ నుంచి జగన్ తీసేయాలి. సో జగన్ను మ్యాచ్ నుంచి తీసేస్తా అంటే ఇది జగన్ వచ్చేయలేదు, జగన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. కానీ పెట్టుబడులదారులలో విశ్వాసం కల్పించడానికి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో విశ్వాసం కల్పించడానికి నేను చట్టం చేస్తున్నా అన్నాడు అనుకోండి. ఈ సిమిలర్ పొలిటికల్ బెనిఫిట్ ఇప్పుడు ఎలా బెనిఫిట్ వచ్చేది అప్పుడు వచ్చేది. ఇంకా జగన్కి ఇక ఆన్సర్ ఉండేది కాదు. జగన్ మ్యాచ్లోకి వచ్చేవాడే కాదు. మ్యాచ్లోకి ఏమని వచ్చేవాడు, దేని కొరకు వచ్చేవాడు, ఆన్సర్ లేదు. కానీ జగన్ మ్యాచ్లో ఉంచి మేము జగన్తో ఆడతామంటున్నారు. ఆడుకోనియండి, మీ ఇష్టం అది. ఇది చెప్పితే మళ్ళీ చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే నిజాయితీగా మాట్లాడితే కూడా బూతులు తిడతారు. ఇది సమస్య. సో సెన్స్ లేదు అక్కడ. అందుకని కామన్ సెన్స్ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే వారికి. టీడీపీ సెన్స్ అని ఉండాలి, వైసీపీ సెన్స్ అని ఉండాలి. కానీ మా లాంటి వాళ్ళకి కామన్ సెన్స్ ఉండే వరకు ఈ తిట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.